హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఈ అక్టోబర్ నెలలో 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ 12 రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు చేసిన గత వీడియోస్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు డేట్తో సహా 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా బాగా వివరిస్తున్నారు కదా. సో మరి ఈ రోజు వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో ఒకసారి వివరిస్తారా? అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని గురువు, ద్వితీయ స్థానమందు కుజుడు, అలాగే పంచమ స్థానమందు కేతువు, రవి, బుధుడు, షష్టమ స్థానమందు శుక్రుడు, బుధుడు 11వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తాడు. దశమంలో శని వక్రీకరించి మరియు ఏకాదశంలో రాహు. గమనించుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క వృషభ రాశి వారికి గోచరమవుతుంది. ముఖ్యంగా రాశిలోనే సంచారము కాబట్టి గురు సంచార యొక్క ప్రభావము ప్రతిదీ కూడాను పెత్తనం చెలాయించాలి అంటే అధికారికంగా అన్నీ మన చేతుల మీదుగా జరగాలనే భావన ఉండడం వల్ల కొంత సమాజంలో మీరు కొన్ని విలువైనటువంటి మనుషులని నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లౌక్యంతో ముందడుగు వేయండి. ఈ 15 రోజులు అనుకూలంగా ఉంటుంది. వాక్స్థానంలో కుజ యొక్క ప్రభావము మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే, మీ యొక్క వాక్కును ఎంత అదుపులో పెట్టుకుంటే అంత ఆనందదాయకంగా మీరు సమాజంలో స్థిరంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి గతంలో వలనే కొంత ఇబ్బందులు తప్పవు. ఉద్యోగం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అయితే 16వ తారీఖు తర్వాత రవి మార్పు అనేటువంటిది గోచరమవుతుంది. కాబట్టి ఈ రవి మార్పు ప్రభావం వలన చాలా జాతకరీత్యా మీకు ఉద్యోగం అనేటువంటిది లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15 రోజుల పాటు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎక్కువగా కష్టపడితే తప్ప ఫలితం రాదు. అలాగే ఉద్యోగార్థులు తోటి ఉద్యోగస్తుల ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర మిగిలినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మీ యొక్క జీవితంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రశాంతతని కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగం వదలాలా అనేటువంటి సంశయం ఉంటుంది, కానీ అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకండి. ఇప్పుడున్నటువంటి సమయం మీకు అనుకూలంగా లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా షష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి రుణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదా మీ దగ్గర ఎవరైతే డబ్బు రుణంగా తీసుకుంటారో అది మీకు చెల్లించలేని పరిస్థితి వెళ్తుంది. అంతేకాకుండా దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు దాంపత్యంలో కానీ లేదా భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో కానీ మీరు ఆచితూచి స్పందించండి. ఉద్రేకానికి గురై మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగేటువంటి మార్పులు మీ యొక్క జాతకరీత్యా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంత కష్టతరమైనటువంటి విధంగా ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఉత్తరార్ధం అంటే ఈ పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం చాలా మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. అంటే అక్టోబర్ 15వ తారీఖు తర్వాత మీ యొక్క కోరికలు కావచ్చు, సంకల్పం కావచ్చు, ఏవైనా కానీ నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క గ్రహచారం వల్ల కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజునే గ్రహణం ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడడం కాబట్టి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రహణ ప్రభావం కూడా ఈ రాశి మీద జన్మించేటువంటి వాళ్ళకి కొంత ఉంటుంది. అంటే మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం మనకు కనిపించకపోయినా నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వ్యక్తులు అనగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ మొదటి 3 రోజులు కొంత గడ్డు కాలముగా చెప్పవచ్చు. 1వ తారీఖు రోజున వాహన మరమ్మతులు కానీ గృహ మరమ్మతులు కానీ జరిగేటువంటి అవకాశాలు, వాటి రీత్యా ఖర్చులు గోచరమవుతున్నాయి.
వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక 2, 3 తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, తీసుకునేటువంటి ఆలోచన చేసినటువంటి నిర్ణయాలు అమలు పరచలేని పరిస్థితులు మీకు గోచరం అవుతాయి. అంటే వృధా కాలయాపన జరుగుతుంది. ఇక 4, 5, 6 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. ధన రాబడి అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇక వీళ్ళ నుంచి డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి మీకు వార్త రావడము, కొంత డబ్బు చెల్లించడం అనేటువంటిది ఆ విధంగా మీకు గోచరమవుతుంది. శత్రువులపై మీదే విజయాన్ని పొందుతారు. అన్నింట ఈ 4, 5, 6 తారీఖుల్లో యోగదాయకమైనటువంటి పరిస్థితి. 7, 8 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు మీ జీవితంలో అభివృద్ధి బాటన నిలపబడతాయని చెప్పవచ్చు. ఇక 9, 10, 11, 12, 13 ఈ 5 రోజులు మీకు అనుకూలమైనటువంటి కాలము కాదు. ముఖ్యంగా 9, 10 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు ఖర్చులు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఖర్చుల్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు 9, 10 తారీఖుల్లో పెట్టుకున్నటువంటి ఖర్చులు మరియు ఆకస్మికంగా ఎదురయ్యేటువంటి ఖర్చులు తోడై మీకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11, 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానముతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సంతానం మూలకముగా సమస్యలు కానీ పెరుగుతాయి. కాబట్టి లౌక్యముతో సంతానంతో వ్యవహరించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక సంతానం అభివృద్ధిలోకి రాలేకపోయారనేటువంటి యొక్క దిగులుని ఈ యొక్క 11, 12, 13 తారీఖుల్లో మీరు ఫీల్ అవుతారని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గుడ్డిలో మెల్ల అన్న చందంగా నిరుద్యోగస్తులు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొంత ఫలితము ఈ 14, 15 తారీఖుల్లో మీకు ఏర్పడుతుంది. 16వ తారీఖు తర్వాత రవి మార్పు ఎలాగో జాతకరీత్యా గోచారరీత్యా ఉన్నది కాబట్టి చక్కగా మంచి స్థితి అనేటువంటిది దానికి నాంది ఈ 14, 15 తారీఖుల్లో ఏర్పడుతుంది. నిరుద్యోగస్తులు కొంత శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం చాలా తప్పనిసరి. అందున సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడే సూర్యగ్రహణాన్ని బేస్ చేసుకొని మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై ఈ యొక్క సూర్యగ్రహణ దోష నివారణ హోమాలు చేయించడం జరుగుతుంది. కేవలం 1700-1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అక్టోబర్ 3వ తారీఖు రోజున జరుగుతుంది. ఇక అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య, పెత్తరామాస్య, పితృపక్షాలు. కాబట్టి ఆ అమావాస్య రోజున పిండ ప్రదానం అనేటువంటిది, తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి మా పీఠమాధ్వర్యంలో జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, అయితే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? వృషభ రాశి వారికి ప్రధానంగా జీవితంలో పైకి రావాలి, అలాగే ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అనుకుంటే ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యలన్నీ కూడాను చాలా మటుకు పరిష్కారం అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితాలు. మీ యొక్క జన్మ జాతక రీత్యా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్లయితే తప్పకుండా దగ్గరలోని మంచి పండితుల్ని సంప్రదించి వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే జన్మ జాతక రీత్యా వచ్చేటువంటి ప్రభావము, గోచార రీత్యా వచ్చేటువంటి ప్రభావాలు తగ్గి మీరు జీవితంలో ఇంకా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. అసలు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటని చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.